అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? సమయస్ఫూర్తి. నరసీపట్నంలో అక్కుబొట్లు అనే పేరు గల హరికథకుడు ఉండేవాడు. వేదాలు శాస్త్రాలు చదివిన వాడైనా ఆయనకు హరికథలు చెప్పడం అన్నా, నాటకాల్లో వేషాలు వేయడం అన్నా ఆసక్తి ఎక్కువగా ఉండేది. అక్కుబొట్లుది కంచుకంఠం, శ్రావ్యమైన స్వరం. కంఠమెత్తి పద్యం చదివాడంటే ఊరుకు మరొక చివర ఉన్న వాళ్ళు కూడా వినగలిగేవాళ్ళు. ఆయన గానమాధుర్యానికి పరవశించిపోని వాళ్ళుండరు. నరసీపట్నం చుట్టుపక్కల చిన్న కొండలు, అడవులు ఉండటంతో అక్కుబొట్లు ఎక్కడికి వెళ్ళాలన్నా గుర్రం మీద ప్రయాణం చేసేవాడు. ఒకసారి ఆయన దూర గ్రామాల్లో హరికథలు చెప్పి, నాటకాలు వేషాలు వేసి గుర్రం మీద స్వగ్రామానికి తిరిగి వస్తున్నాడు. అడవి మార్గాన గుర్రం ఒక తోడేలును చూసి బెదిరి అక్కుబొట్లు స్వాధీనం తప్పి ఇష్టం వచ్చినట్లు పరిగెత్తసాగింది. ఒకచోట ఇద్దరు దొంగలు దాన్ని అటకాయించి పట్టుకున్నారు. గుర్రం స్వాధీనంలోకి వచ్చింది కానీ తను దొంగల బారి పడ్డానని అక్కుబొట్లు గ్రహించాడు. ఇప్పుడేం చెయ్యడమా అని ఆయన ఆలోచిస్తున్నంతలో దొంగల్లో ఒకడు చురకత్తి చూపుతూ, ఓయ్ హరికథల అయ్యవారు, అట్టే గొడవ చెయ్యక గుర్రం దిగి దగ్గరున్న మూటాముల్లా ఇచ్చెయ్యి అన్నాడు. అక్కుబొట్లు దగ్గర కొంత డబ్బుతో పాటు కొందరు గ్రామ పెద్దలు ఆయన నటనకు పాటకు మెచ్చి ఇచ్చిన వెండి బంగారు వస్తువులు కూడా ఉన్నాయి. ఇంత డబ్బు చూస్తూ దొంగల పాలు చెయ్యవలసి రావడం అక్కుబొట్లుకు చాలా బాధ అనిపించింది. ఆయన నిబ్బరంగా గుర్రం దిగి దొంగలతో, నా దగ్గరున్న కొద్దిపాటి డబ్బు మీకు సంతోషంగా ఇచ్చేస్తాను, కానీ నాకొక్కటే విచారం. అడవిలో ఈ మాయదారి గుర్రం నన్ను దారి తప్పించింది. ఈ రాత్రికి మా వాళ్ళు దొమ్ములగూడెంలో ఆడే నాటకంలో నేను 2 పాటలు 5 పద్యాలు పాడవలసి ఉంది. వాటిని శ్రమపడి వారం రోజులుగా కంఠస్థం చేశాను. దారి తప్పాను కనుక ఎలాగూ నేనీ రాత్రి నాటకంలో వేషం వెయ్యలేను. నేను మీకు 1-2 పాటలు పద్యాలు వినిపిస్తాను. మీకేమైనా సంతోషం కలిగితే మా ఊరు చేరేందుకు దారి చూపాలి అన్నాడు. దొంగలు అక్కుబొట్లు ఇచ్చిన డబ్బు మూట తీసుకొని ఆనందపడిపోతూ, సరే అలాగే పాడవయ్యా హరిదాసు, పాట బావున్నా లేకపోయినా మీ ఊరు చేరేందుకు దారి చూపుతాంలే అన్నారు. అక్కుబొట్లు గొంతెత్తి శ్రావ్యంగా ఒక పాట పాడేసరికి దొంగలు ఆశ్చర్యపోతూ, ఆహా, ఇంత బాగా పాడగలవా, ఏది మరొక పాట పాడు అన్నారు. ఈసారి అక్కుబొట్లు గొంతెత్తి పద్యాలు చదవటం ప్రారంభించాడు. దొంగలు ఆయన కంఠమాధుర్యానికి తమను తాము మరిచిపోయారు. అక్కుబొట్లు స్వరం హెచ్చించి రంగస్థలం మీద పాడుతున్నట్లుగా పద్యాలు చదవసాగాడు. ఇలా 1 గంట కాలం గడిచిపోయింది. అక్కుబొట్లు పాడటం ఆపి దొంగలకేసి చిరునవ్వు నవ్వుతూ చూశాడు. దొంగలు అప్పటికే తేరుకొని వెనక ఏదో చప్పుడు కావటంతో తలలు తిప్పారు. 4 దృఢకాయులు చేతి గొడ్డళ్లతో నిలబడి ఉన్నారు. దొంగలిద్దరూ భయంతో వణికిపోయారు. వాళ్ళు దొంగలిద్దరినీ తాళ్లతో కట్టి బంధిస్తూ ఉండగా అక్కుబొట్లు దొంగల్ని పట్టేందుకు ఆయుధాలతో సహా వచ్చారు, మీరెవరు అని అడిగాడు. మేమీ అడవికి కట్టెలు కొట్టుకునేందుకు వస్తూ ఉంటాము. అడవంతా మారుమ్రోగే మీ గొంతు విని ఇక్కడికి వచ్చాము. వీళ్ళు మల్లన్న చిక్కన్న అనే పేరు మోసిన దారి దోపిడీ దొంగలు అన్నారు కట్టెలు కొట్టుకునేవాళ్ళు. అయితే నా ఎత్తు పారిందన్న మాట, గొంతెత్తి పెద్దగా పాడే నా పద్యాలు విని ఎవరో ఒకరు సాయం వస్తారనుకున్నాను, అంతే జరిగింది అన్నాడు అక్కుబొట్లు తృప్తిగా. కట్టెలు కొట్టే వాళ్ల గ్రామం అక్కడికి దాపుల్లోనే ఉంది. వాళ్ళు దొంగలను వెంట పెట్టుకుని ముందుండి దారి తీయగా అక్కుబొట్లు గుర్రం మీద వాళ్లను అనుసరించాడు. గ్రామ పెద్ద జరిగిందంతా విని అక్కుబొట్లు సమయస్ఫూర్తిని చాలా మెచ్చుకొని
మిమ్మల్ని గురించి లోగడే విని ఉన్నాము. ఈ రాత్రి తమరు మా గ్రామంలో ఏదైనా హరికథ చెప్పాలి. మాది పేద గ్రామం, అయినా తృణమో ఫణమో ఇచ్చుకోగలం అన్నాడు. అక్కుబొట్లు అందుకు సంతోషంగా ఒప్పుకొని ఆ రాత్రి తన శ్రావ్యమైన కంఠస్వరంతో గ్రామస్తులందరికీ మితిలేని ఆనందం కలిగించాడు. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను.